ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వారికి సొంత ఇళ్లలో సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసుకునే బీసీలకు 20,000 రూపాయల రాయితీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 11న ఈ కీలక నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటు వల్ల బీసీ కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి మేలు చేసే పునరుత్పాదక ఇంధన వనరు వినియోగాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. ఈ రాయితీ పథకం బీసీలకు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అయితే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ఎస్సీ ఎస్టీ వర్గాలకు 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లు ఉచితంగా అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి 2 కిలోవాట్లు సామర్థ్యం గల సోలార్ పవర్ యూనిట్లు ఎటువంటి ఖర్చు లేకుండా ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు వెనుకబడిన తరగతి వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20,000 రూపాయలు కూడా అందిస్తుంది. దీని ద్వారా మొత్తం 80,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. అయితే ప్రభుత్వం సోలార్ యూనిట్లతో ఎన్నో ఉపయోగాలు ఉంటున్నాయని, ప్రభుత్వ రాయితీలను కూడా ఉపయోగించుకోవాలని సూచిస్తుంది. అధికారులు అర్హత ఉన్న వాళ్ళని దరఖాస్తు చేసుకోవాలనేదే కోరుతున్నారు.